జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి సీతానగరం గ్రామాల్లో మిచంగ్ తుఫాన్ వల్ల మునిగిపోయిన వరి ధాన్యం రాశులను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్తో మాట్లాడి వరి ధాన్యాలు వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. తడిసిన ధాన్యం శాంపిల్స్ తీసుకుని కాకినాడ కలెక్టర్ని కలవటానికి బయలుదేరి వెళ్లారు. నెహ్రూ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ గత 4 రోజులుగా బస్సులు, రైళ్లు, విమానాలు రద్దు చేసిన ప్రభుత్వానికి రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని తెలియలేదని వారు నెహ్రూ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వరి చేలను కోసి ధాన్యాన్ని రాశులుగా చేసుకున్నాక సమయానికి ప్రభుత్వం మిల్లులకు తరలించకుండా జాప్యం చేయటం వల్ల ధాన్యం రాశులు తడిచిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లిందని, కోతకు రెడీగా ఉన్నటువంటి వరి చేలు తడిచిపోయాయని, పూర్తిగా నీట మునిగాయని, ఈ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఎకరాకు సుమారు 30,000 రూపాయలు పెట్టుబడులు అయ్యాయని, పంట చేతికొచ్చే సమయానికి ఈ తుఫాను వల్ల మొత్తం నాశనమైపోయాయని రైతులు వాపోయారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు సొమ్మును వెంటనే చెల్లించాలని నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు అనేకసార్లు నష్టపోయినప్పటికీ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, ముసిరెడ్డి నాగేశ్వరరావు, సుంకర సీతారామయ్య, కంటే బుల్లప్పులు, బిక్కిన బాబి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సరిపోయింది కదా అన్న పట్టు బాబా బండి నిన్నెవడు ఏమన్నాడా నాకు పంపాను నేను అన్నాడు. ఎక్కడున్నావండి నేను ఎక్కుంటే నీకెందుకు అన్నాడు. మిల్లిగా లేడు ఎక్కడ ఫోన్లో మాట్లాడాడు. బండి వెనక పట్టుకోమన్నాడు. బండి వెనక పట్టుకోమంటే ఆయన పాపం సీన్ గారిని బాబు ఇలా బండి వెనక పట్టుకోమంటే మన మిల్లి పంపండి, మీరు ఏం బాధపడదు. కొత్త గడ్డ రాజపల్లిను ఆయన ఫోన్ చేసి సీన్ గారు ఇలా ఉన్నాను పంపాను. ఈ లోపల అమ్మాలో తూంకొని ఉంచున్నాడు. ఎవరా అండి ఇయ్యారా తూంకొని ఉంచున్నాడు. బండి తెచ్చేస్తాను, నేను లైన్లో పెడతాను, రోడ్డుకి అడ్డుగా పెడతాను అప్పుడు చెప్తాను. అంట్లోకి అలా కాదని బాబు ఈ బండి ఇలాగ వెళ్ళనివ్వండి అని చెప్పాడు. వెనక తెచ్చేస్తాను బండి, వెనక తెచ్చేస్తాను పోతే వెళ్తుందండి. ఈ సంచి ఏ బండి అని సంచి వస్తుంది నా సంచి అంటే కాటాకే 3 కేజీలు పోతుందండి. 3 కేజీలు అలాగైనా అలా కూడా దింపుతలేదండి. అలా కూడా దింపుతలేదు. అక్కడ దింపుతారు ఏం చేస్తారు రైతు ఎక్కువాలంటే తప్పదు కదండి. ఈ బాధ అంతా ఆ బాధ అంతా అక్కడ నుంచి తెలుస్తుంది. ఏ గుట్ట కలపలేదండి. అప్పుడే 10 రోజులు అయిందండి. ఆ ట్రాక్టర్ పంపిస్తున్నాడు, నెలలు పంపిస్తున్నాడు. ఈ లోడ్ వేసినా ఇంకొక 4 లోడ్లు ఉండిపోయాడు. ఇటు వర్షం డిక్లేర్ అయిందని పట్టింది దానివ్వండి. అప్పటి నుంచి ఇప్పుడు ఒక లోడ్ కూడా వెళ్ళదండి. అదే లారీ అయితే 2 లారీలతో పోతాయండి ఆ ధాన్యం. 10 ట్రాక్టర్లు ఇవ్వాల్సి వచ్చిందండి. 10 ట్రాక్టర్లు ఇప్పుడు అక్కడ ధాన్యం అలా నీటిలో పడి వేస్తున్నాడు. నమోదు చేస్తే తుఫాను కారణంగా మన ప్రాంతంలో వరి పంటలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా కాట్రావులపల్లి ఆయకట్టు మొత్తం చేలుకోసి మాసూలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో, ధాన్యం ఆరబెట్టినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ అకాల వర్షానికి శుభ్రంగా తడిచిపోవడమే కాకుండా మరి ఇవాళ ఇది ఒక 10 రోజుల దాకా కూడా మళ్ళీ ఆరబెట్టుకోవడానికి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఈ లేఅవుట్లో నీరు చేరుంది. మొత్తం అంతా కూడా తడిసి ముద్దై ఉంది. ఈ పరిస్థితుల్ని పొద్దుట మేము పరిశీలించి చూసి ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచే జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం, ఆవిడ వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తడిసిన ధాన్యాన్ని, పొడి ధాన్యాన్ని, 2 ధాన్యాలని శాంపుల్ తీసుకుని కలెక్టర్ దగ్గర పట్టుకెళ్ళడం, కలెక్టరు ఈ 2 ధాన్యాలని చూసి మరి ఇప్పుడు ఏంటి దీనికి పరిష్కారం అంటే ఆరబెట్టవచ్చు కదా, ఆరబెట్టిన తర్వాత అయితే మా ఇచ్చూరు ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంటుంది కాబట్టి మరి రేటు వస్తుంది రైతుకి అని అడిగితే ఆరబెట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ రైతాంగానికి. మీరు ఇమీడియట్గా ఈ 2 రోజుల్లో కానీ ధాన్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోయినట్టయితే మొత్తం అంతా కూడా మొక్క మొలిసి పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగా అక్కడి నుంచి ధాన్యం లిఫ్ట్ చేయండి. ఇలా రైతులు ప్రాబ్లం కూడా సుమారు 8 రోజులు బట్టి లిఫ్ట్ చేయాల్సినటువంటి ధాన్యాన్ని మరి
మీ యొక్క అలసత్వం వల్ల ఇది లిఫ్ట్ చేయకుండా ఉండడం కారణంగానే తడిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి కారణం ఏంటంటే అమాలీలు లేరని మిల్లర్స్ సహకరించకపోవడం, తర్వాత రైతులకి వాళ్ళకి చిన్న డిస్ప్యూట్, చిన్న బస్తా పెద్ద బస్తా, 50 కేజీల బస్తా అయితే కేజీన్నర కటింగ్ చేస్తున్నారు.